ఈ తప్పుల్ని మీరు అవాయిడ్ చేసినట్లయితే తప్పకుండా ధనవంతులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర 3 కోట్ల ఇల్లు ఉంది, కారు ఉంది, పని మనుషులు ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు. ఈ వ్యక్తి ధనవంతుడా కాదా? ఈ వ్యక్తి సిచ్యువేషన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ధనవంతుడా కాదా అని. ఈ వ్యక్తి పేరు వైభవ్. 3 కోట్ల ఇల్లుంది, ఈఎంఐ 2 లక్షల రూపాయలు కడుతున్నారు ఇంటి గురించి, మెయింటెనెన్స్ 12,000 రూపీస్, కారుకి ఈఎంఐ 60,000 రూపీస్ ఎవ్రీ మంత్, మెయిడ్, కుక్, డ్రైవర్ శాలరీస్ 30,000 రూపీస్ ఎవ్రీ మంత్, నైట్ క్లబ్, ఫ్యాన్సీ డిన్నర్స్ 20,000 రూపీస్, బట్టలు, లైఫ్ స్టైల్ గురించి 12,000 రూపీస్ ఖర్చు పెడుతున్నారు, గిఫ్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 15,000 రూపీస్, ఇంకో ఎక్స్పెన్స్ ఉంది 10,000 రూపీస్. దేనికి ఖర్చు పెట్టామో తెలియకుండా లీకేజ్ అని వెళ్ళిపోతుంది కదా, అలా 10,000 రూపీస్. మంత్లీ జస్ట్ ఎక్స్పెన్సెస్ అని లెక్కించినా కూడా 5 lakh రూపీస్ అవుతుంది. దీంట్లో సేవింగ్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫుడ్ గురించి ఎక్స్పెన్స్ లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి 5 lakh రూపీస్ ఖర్చు పెట్టాలంటే మీ ఇన్కమ్ కూడా అంత ఉండాలి కదా. 30% ట్యాక్స్ బ్రాకెట్లోకి మీరు వస్తారు అనుకుంటే 7.5 lakh రూపీస్ మీ పాకెట్లోకి వస్తే 5 lakh రూపీస్ మీరు స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. అందుకే చెప్పేది, ధనవంతులు అంటే ఎక్కువ ఎర్న్ చేయడం కాదు, ప్రాబ్లంలో ఇరుక్కోకుండా ఎలా స్పెండ్ చేయాలి దాని గురించి తెలుసుకోవాలి. ఇలా 5 lakh రూపీస్ ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టి ప్రాబ్లంలో ఇరుక్కునే కన్నా 50,000 రూపీస్ ఎర్న్ చేసి చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూశాను. అందుకే చెప్పేది, ధనవంతులు అవ్వడం అంటే ఎక్కువ ఎర్న్ చేయడం కాదు, ప్రాబ్లం అవ్వకుండా సరిగ్గా ప్లాన్ చేసుకోవడం. దాని గురించే 5 ఇంపార్టెంట్ మిస్టేక్స్, మీరు దేన్ని అవాయిడ్ చేస్తే ధనవంతులు అవుతారో డీటెయిల్గా ఈ వీడియోలో నేనైతే తెలియజేస్తున్నాను. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, నా ఏజ్ ఇప్పుడు 21 years, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తాను, రిటైర్మెంట్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అన్నది నిజం. బట్ మీ స్కిల్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, మీ అప్ స్కిల్లింగ్కి ఆ అమౌంట్ వాడుకున్నట్లయితే, ఆ అప్ స్కిల్లింగ్ ఇచ్చే గ్రోత్ ఉంది కదా, అది స్టాక్ మార్కెట్ ఇవ్వలేదు. దాని గురించి ఒక సినారియో అర్థం చేసుకుందాం. మీరు జాబ్కి చేరుకున్న తర్వాత ఇనీషియల్ 3 to 4 years మీ స్కిల్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కొత్త కోర్సుల్ని జాయిన్ అయ్యారు, కొత్త స్కిల్స్ని సంపాదించుకున్నారు. 25,000 శాలరీ తీసుకుంటున్న వారు 3 to 4 yearsలో 1 lakh రూపీస్ క్రాస్ చేసేశారు. గ్రోత్ ఎంత? పర్ ఇయర్ 60% కన్నా ఎక్కువ, 60-70% అయిపోతుంది. అదే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి 12 to 15% రిటర్న్స్ వస్తే అదే గ్రేట్ అనుకుంటాము. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా వెల్త్ 10 times గ్రోత్ అవ్వాలంటే 14 years వెయిట్ చేయాలి. అదే మీ స్కిల్స్ మీద కెరియర్ ఇనీషియల్ ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 3 to 4 yearsలో మీ గ్రోత్ 5 times అవుతుంది. నాకు అప్ స్కిల్లింగ్ అవసరం లేదు, నేను మ్యూచువల్ ఫండ్ గురించి, ఎస్ఐపి గురించి, ఐపీఓ గురించి వీటిపైన రీసెర్చ్ చేయడానికి టైం ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే మీరు ఏదైతే కోల్పోతారో దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అదే టైం అప్ స్కిల్లింగ్లో ఉంటే మీకు ఎక్కువ గ్రోత్ని ఇస్తుంది. మీరు ఏదైనా కొత్త స్కిల్ని నేర్చుకోవాలంటే 10,000 hours ఆఫ్ యువర్ లైఫ్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఆ విషయంలో వరల్డ్లోనే బెస్ట్ అవుతారు అని ఒక రీసెర్చ్ చెప్తుంది. అది మాకు వద్దండి. మీకేదో కొత్త స్కిల్ కావాలి కదా, మీకు ఇంగ్లీష్ తెలుసండి, రీడింగ్ వచ్చు, రైటింగ్ వచ్చు, కాన్ఫిడెంట్గా మాట్లాడడం రాదు, దాని గురించి ఒక 20 hours మీరు ఫోకస్ పెట్టినట్లయితే డీసెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవుతుంది. అది మీ కెరియర్లో హెల్ప్ అవుతుంది. సో అలాంటి 20 hours మీ వీక్నెస్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీన్ని నంబర్స్లో క్రాస్ చెక్ చేద్దాం. మీరు జాబ్కి జాయిన్ అయిన వెంటనే 2,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశారు, 15% రిటర్న్స్ వచ్చింది. 5 yearsలో మీరు చేరుకున్న కార్పస్ ఏంటి? 1.5 lakh రూపీస్. క్యాల్కులేట్ చేసి చూడండి. అదే 4-5 years మీరు అప్ స్కిల్లింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ శాలరీ 1.5 lakh అవుతుంది. అప్పుడు 50,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసినట్లయితే 2 lakh రూపీస్ వితిన్ 4 months మీరు చేరుకుంటారు. 2,000 రూపీస్ ఎస్ఐపితో 5 years 15%. ఈ అప్ స్కిల్లింగ్ వేలో 4 monthsలోనే ఆ టార్గెట్ని మీరు చేరుకోగలుగుతారు. ఇప్పుడు ఆ 50,000 రూపీస్ ఎస్ఐపిని 20 years వరకు మీరు కంటిన్యూ చేసినట్లయితే అట్ 15% ఇంట్రెస్ట్ రేట్ మీ కార్పస్ 6.5 crore రూపీస్ అవుతుంది. దాని తర్వాత ఇంకో 5 years కంటిన్యూ చేశారనుకోండి 13.5 crore రూపీస్ అవుతుంది. కాంపౌండింగ్ అనేది చాలా పవర్ఫుల్, చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది, 200% అగ్రీడ్. బట్ మీ కెరియర్ ఇనీషియల్ ఇయర్స్లో వద్దు, అప్ స్కిల్లింగ్ అయిన తర్వాత ఆ ఫౌండేషన్ మీద కాంపౌండింగ్ని బిల్డ్ చేసుకోండి.
సెకండ్ మిస్టేక్, శాలరీ మీద డిపెండెంట్ అయి ఉంటారు, బిజినెస్ గురించి లేకపోతే ఈక్విటీ గురించి ఆలోచించరు. శాలరీ ఇన్కమ్ అంటే ఏంటి? మీ టైంని ట్రేడ్ చేస్తారు. 8 అవర్స్ మీరు ఆఫీస్కి వెళ్తారు, అక్కడ ఏదో పని చేస్తారు, దానికి మీకు శాలరీ దొరుకుతుంది. దాని తప్ప మీకు ఏ విధమైన ఇన్కమ్ ఆప్షన్ ఉండదు. అదే మీరు బిజినెస్ని చూసుకున్నట్లయితే 100 మందిని హైర్ చేసుకుంటారు. ఆ 100 మంది 8 అవర్స్ ఎవ్రీ డే పని చేస్తారు కదా, 800 అవర్స్ ఆఫ్ వర్క్ ఎవ్రీ డే అయ్యింది. అంటే ఒక ఎంప్లాయీ నుండి నాకు 100 రూపీస్ రాకపోతే ఆ ఎంప్లాయీకి నేను 10 రూపీస్ పే చేయను. బిజినెసెస్ అలానే థింక్ చేస్తాయి. మీరు ఏదైతే కంపెనీకి కాంట్రిబ్యూషన్ ఇస్తారో దానికన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించకపోతే ఆ బిజినెస్ మిమ్మల్ని హైర్ చేసుకోదు. సో బిజినెస్ మీద స్ట్రాంగ్ ఫోకస్ పెట్టినట్లయితే మీరు నిద్రించినప్పుడు కూడా మీ వెల్త్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటోకి ఎంతవరకు ఆర్డర్స్ డైలీ వస్తుంది అని చెక్ చేశాను. అప్పుడు 1.3 మిలియన్ అని చూపించింది, అంటే 13 lakh ఆర్డర్స్ ఎవ్రీ డే. ఒకవేళ ఈ ప్రాసెసింగ్ ఫీ అన్నది ఉంటుంది కదా, దాన్ని 1 రూపీ పెంచినట్లయితే 13 lakh రూపీస్ ఎవ్రీ డే ఇలా వచ్చేసింది జొమాటోకి. అంటే రైట్ బిజినెస్ ఐడియాని మీరు పర్సూ చేసినట్లయితే డబ్బు సంపాదించడానికి ఆ బిజినెస్సే మీకు దారి చూపిస్తుంది. బిజినెస్ అందరూ స్టార్ట్ చేయలేరు, అది నేను ఒప్పుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ డీలర్ అనుకోండి. కన్జ్యూమర్స్ ఉంటారు, ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ ఓనర్ ఉంటారు. వీళ్ళిద్దరికీ బ్రిడ్జ్లా అతను ఉంటాడు. బట్ ఈ బ్రిడ్జ్లా పని చేయడానికి చాలా నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ డీల్ ప్రాపర్గా జరిగిందనుకోండి, 1% ఆఫ్ దాట్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఈ మిడిల్ మెన్కి, ప్రాపర్టీ డీలర్కి వస్తుంది. అదే మీకు సాలరీడ్ ఎంప్లాయీ అయితే అలాంటి ఆప్షన్ దొరుకుతుందా? ఎప్పటికీ దొరకదు. సో సాలరీడ్ ఎంప్లాయీ అయితే ఏ ఆప్షన్ కూడా లేదా? ఆప్షన్ ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే సక్సెస్ఫుల్ బిజినెస్లో ఈక్విటీ షేర్ హోల్డర్ అవ్వచ్చు. అంటే మంచి స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీరు కూడా పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతారు. సో ఆ ఆప్షన్ని మీరు ఎంచుకోవాలి స్మార్ట్గా. థర్డ్ మిస్టేక్, ఇన్సూరెన్స్ ఎందుకు, ఇంత డబ్బు ఉంది కదా అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ ఉంది. ఒక వ్యక్తి చాలా మంచి కాస్ట్లీ కార్ని ట్యాక్సీగా వాడేవాడు. ఎందుకు ఇలా అని అడిగినట్లయితే అతనికి ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, ట్రీట్మెంట్ కాస్ట్ 55 lakh రూపీస్ అయిపోయింది. బిజినెస్ పోయింది, డబ్బు పోయింది, లోన్స్ తీసుకున్నారు, ఆ లోన్ తిరిగి చెల్లించడానికి ఇంటిని తాకట్టు పెట్టారు. ఇప్పుడు డైలీ లైఫ్ నడవాలి కదా, దాని గురించి 1000-2000కి ట్యాక్సీ నడుపుతూ ఉన్నాడు. దీని మూలంగా మనం నేర్చుకున్న లెసన్ ఏంటి? మీరెంత ధనవంతులైనా, మీ దగ్గర ఎంత క్యాష్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరీ ఫ్యామిలీకి సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీగా మీరు తీసుకోవాలి. దానికి జతగా మీరు ఒక్కరే ఎర్న్ చేస్తున్నట్లయితే మీ యాన్యువల్ ఇన్కమ్ యొక్క 20 times హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అందుకే నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇండియాస్ ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పటి వరకు 1 crore క్లెయిమ్స్ని సెటిల్ చేశారు. అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ మరియు రిలయబిలిటీని ఈ నంబర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దానికి జతగా వీళ్ళ పాలసీస్ హైలీ కస్టమైజబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు సింగిల్, బ్యాచులరు, నా రిక్వైర్మెంట్ వేరు. పెళ్ళైన తర్వాత నా రిక్వైర్మెంట్ మారుతుంది. నేను సీనియర్ సిటిజన్ అయినప్పుడు నాకు వేరే ఫెసిలిటీస్ కావాల్సి వస్తుంది. అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా. 18% ఉన్న జిఎస్టీని గవర్నమెంట్ తీసేసింది. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% జిఎస్టీ. అందుకే ఇంతవరకు మీరు పోస్ట్పోన్ చేస్తూనే వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కొనడానికి ఇది రైట్ టైం. ఒకవేళ ఏదైనా బ్యాడ్ మెడికల్ ఈవెంట్ జరిగిందనుకోండి, మీ అన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ నాశనం అయిపోతుంది. ఇప్పుడే మీరు స్టార్ హెల్త్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పొందండి. ఫోర్త్ మిస్టేక్, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. ఎందుకంటే ఏఐ వచ్చింది, రిసెషన్ వచ్చింది, ఎంతోమంది తమరి జాబ్ కోల్పోతున్నారు. జాబ్ లేకపోతే మీ ఫ్యామిలీ యొక్క కలల్ని మీరు ఎలా నెరవేర్చుకుంటారు? అలాంటి ఒక ప్రాబ్లంలో మీరు ఇరుక్కోకూడదంటే ఎమర్జెన్సీ ఫండ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీ మంత్లీ శాలరీ యొక్క 6 times, అంటే మీ శాలరీ 1 lakh రూపీస్ ఉంటే 6 lakh రూపీస్ సేవ్ చేసి ఉంచాలి. నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను, మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఇంకేదో రియల్ ఎస్టేట్ మీద పెట్టాను, అవన్నీ ఎమర్జెన్సీ ఫండ్ కాదు. ఎందుకంటే లిక్విడిటీ లేదు. అలా ఉండకూడదు. అంటే ఒక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్, స్వీప్ ఇన్ ఎఫ్డి, ఇలాంటి ఆప్షన్లో మీరు పెట్టిన అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్ అని లెక్కించవచ్చు. నెక్స్ట్ కేటగిరీ, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే ఫ్రీలాన్సర్ అనుకోండి. అలాంటప్పుడు మీ శాలరీ యొక్క 12 times ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్లో సేవ్ అయి ఉండాలి. 1 lakh రూపీస్ మీ అర్నింగ్ పర్ మంత్ అయితే 12 lakh రూపీస్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసి ఉంచాలి.
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాను అదొకేనా ఎమర్జెన్సీ ఫండ్ అంటే రాంగ్. ఎందుకంటే జస్ట్ 2.75% ఇంట్రెస్ట్ ఇస్తారు, అది ఒక సంవత్సరానికి. అదే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి 6 to 7% వరకు వస్తుంది. ఈ స్వీపింగ్ ఎఫ్డి లేకపోతే ఎఫ్డీలు అనుకున్నా కూడా 7 to 8% వరకు మీరు ఇంట్రెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి ఆప్షన్లో మీ ఎమర్జెన్సీ ఫండ్ని సేవ్ చేసుకోండి. 5వ మిస్టేక్, ఎప్పటికీ బ్యాడ్ లోన్ తీసుకోకండి. ఎలాంటిది బ్యాడ్ లోన్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లోన్ ప్రోడక్ట్ని తీసుకున్నారు. మీరు ఎంతైతే తిరిగి చెల్లించారో ఆ తిరిగి చెల్లించిన అమౌంట్కి వడ్డీ కట్టక్కర్లేదు కదా, దాన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ లోన్ అంటారు. నేను 10 lakh rupees లోన్ తీసుకున్నాను, 1 lakh rupees లేకపోతే 2 lakh rupees లోన్ తిరిగి చెల్లించినట్లయితే నేను నెక్స్ట్ కట్టే ఈఎంఐ జస్ట్ 8 lakh rupees, ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలి. కంప్లీట్ 10 lakh rupeesకి నేను ఎంతవరకు టెన్యూర్కి లోన్ తీసుకున్నానో అంత టెన్యూర్కి వడ్డీ కడితే దాంట్లో అర్థం ఏముంది? దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫ్లాట్ రేట్ లోన్ అంటారు దానికి. 10 lakh rupees లోన్ తీసుకున్నాను, 10% ఇంట్రెస్ట్ రేటు, 7-year టర్మ్కి నేను తీసుకున్నాను. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ నేను కట్టే ఇంట్రెస్ట్ ఎంత? 10 lakhకి 10%, సో 1 lakh rupees. 7 yearsకి 7 lakh rupees నేను తిరిగి కడతాను. సో ఈ ఫ్లాట్ రేట్ అని చూసుకున్నట్లయితే 17 to 18% మీరు తిరిగి కట్టినట్లు అవుతుంది. అలా అవ్వకూడదు. అందుకే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ లోన్ ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలి. ఒకవేళ పర్సనల్ లోన్ మీరు తీసుకున్నట్లయితే బ్యాంక్లో 15 to 16% మీరు వడ్డీ అన్నది తిరిగి చెల్లించాలి. ఇన్స్టెంట్ లోన్ యాప్ల్లో మీరు తీసుకున్నట్లయితే 30 to 40% ఒక సంవత్సరంలో మీరు తిరిగి చెల్లిస్తారు. ఇలాంటి లోన్ ప్రోడక్ట్ని అస్సలు మీరు ఎంచుకోవద్దు. అలాగే కొన్ని మార్కెటింగ్ ట్రాప్లు కూడా ఉంటాయి. ఎవరో ఒక ఫ్రెండ్ లోన్ తీసుకుని వెకేషన్కి వెళ్ళాడు, నేను కూడా లోన్ తీసుకుని ట్రిప్కి వెళ్తా, అలాంటిది అసలు చేయకండి. మీ స్కిల్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్టేక్ BNPL అండి, బై నౌ పే లేటర్. అంటే మీ శాలరీ 50K అనుకోండి, మీరు ఒక 30K ప్రోడక్ట్ని అఫోర్డ్ చేయగలుగుతారు. ఈ బై నౌ పే లేటర్ ఏం చేస్తుందంటే మీరు ఒక ప్రోడక్ట్ కొనే చోట 3 products కొనేస్తారు. సో 30K ఒక్క ప్రోడక్ట్, అది అయిపోయేది. ఇప్పుడు 3 products తీసుకున్నారు 30Kది, 90K మీరు తిరిగి చెల్లించాలి. అంటే ఓవర్ స్పెండింగ్ చేసేసారు. ఫాల్స్ అఫోర్డబిలిటీని ఈ బై నౌ పే లేటర్ అన్నది క్రియేట్ చేస్తుంది. అది కూడా రాంగ్. కార్ కొనాలి, దానికి ఒక రూల్ ఉంది, దాన్ని పాటించినట్లయితే మాత్రమే కార్ కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% డౌన్ పేమెంట్ మీరు ఇనీషియల్గా చేయాలి. లోన్ టెన్యూర్ 4 సంవత్సరం కన్నా తక్కువ, లేకపోతే 4 సంవత్సరాల్లో క్లియర్ అయిపోవాలి. అలానే ఈఎంఐ అన్నది మీ మంత్లీ ఇన్కంలో 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. 50,000 rupees శాలరీ అయితే కార్ ఈఎంఐ 5,000 rupees కన్నా ఎక్కువ ఉండకూడదు. లాస్ట్లీ క్రెడిట్ కార్డ్ అన్నది ఫ్రీ మనీ కాదు. మీకు పూర్తిగా బిల్ పే చేయడానికి వీలైతే మాత్రమే, ఆన్ టైం బిల్ పే చేస్తా, అలాంటప్పుడే మీరు క్రెడిట్ కార్డ్ని తీసుకోండి, లేకపోతే క్రెడిట్ కార్డ్ వాడొద్దు. అసెట్ క్రియేషన్కి లోన్ తీసుకోండి, లేకపోతే లోన్ వద్దు. ఎడ్యుకేషన్ లోన్ జస్టిఫైడ్. లోన్లో కార్ కొంటా, ఊబర్ ట్యాక్సీలా వాడుతా, అలా ఒక ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది, అలాంటి లోన్ జస్టిఫైడ్. ఈ మిస్టేక్స్ మీరు చేయకపోతే రియల్ ధనవంతులుగా మీరు మారుతారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.